ఈరోజు బ్రేకింగ్ న్యూస్ లో మాతో చేరినందుకు ధన్యవాదాలు. ఇది ఈ వార్త యొక్క 1 నిమిషం సారాంశం. కోల్కతా యొక్క మౌలిక సదుపాయాలు పౌరులకు మృత్యువలగా మారాయా? అపూర్వమైన వర్షం కోల్కతాను నిలిపివేసింది. సెప్టెంబర్ 22 మరియు 23, 2025న భారీ వరదలు రోడ్లను ముంచెత్తి ఒక విషాదకరమైన విపత్తుకు కారణమయ్యాయి. వరద నీటిలో ఉన్న విద్యుత్ తీగలను తాకడం వల్ల కనీసం 8 మంది విద్యుత్ షాక్కు గురై మరణించారు. మరణించిన వారిలో ఒక సెక్యూరిటీ గార్డు, ఒక పండ్ల వ్యాపారి మరియు ఒక ఫ్యాక్టరీ కార్మికుడు ఉన్నారు. దుర్గాపూజ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ విషాదం నగరం యొక్క అతిపెద్ద పండుగపై చీకటి నీడను వేసింది. అధికారులు ఇప్పుడు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. అయితే నగర నివాసితులు ఈ గందరగోళంతో పోరాడుతున్నారు. మీరు మా వార్తల సంక్షిప్తాన్ని చూశారు. పూర్తి వివరాల కోసం దయచేసి ఈ వార్తను కొనసాగించి చూడండి. సెప్టెంబర్ 22 రాత్రి మరియు సెప్టెంబర్ 23, 2025 ఉదయం జరిగిన తీవ్రమైన మరియు ఆకస్మిక వర్షం తర్వాత కోల్కతా నగరం పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇది కేవలం సాధారణ రుతుపవన వర్షం కాదు. ఇది కేవలం 7 గంటల్లో నగరం యొక్క వార్షిక వర్షపాతంలో దాదాపు 20% కురిపించిన ఒక ప్రవాహం. భారీ వర్షపాతం మరియు హుగ్లీ నదిలో అధిక అలల కారణంగా నగరం యొక్క డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. దీని ఫలితంగా ప్రధాన రహదారులు మరియు లోతట్టు ప్రాంతాలు మృత్యువలగా మారాయి. అత్యంత విషాదకరమైన పరిణామం విద్యుత్ షాక్కు గురై కనీసం 8 మంది మరణించడం. వీరు ఒక అసాధారణ పరిస్థితిలో చిక్కుకున్న సాధారణ పౌరులు. మరణించిన వారిలో ఒక హోటల్లో ఇన్వర్టర్ను స్విచ్ ఆఫ్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు విద్యుత్ షాక్కు గురైన సెక్యూరిటీ గార్డు పవన్ ఘరామి, తన సైకిల్పై సమతుల్యత కోల్పోయి ఒక లైవ్ విద్యుత్ స్తంభాన్ని పట్టుకున్న 62 ఏళ్ల పండ్ల వ్యాపారి ప్రాణోతోష్ కుండు మరియు విద్యుత్ మీటర్ను ఆన్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు విద్యుత్ షాక్కు గురైన 25 ఏళ్ల ఫ్యాక్టరీ కార్మికుడు శుభోబ్రమణిక్ ఉన్నారు. నేతాజీ నగర్ మరియు హరిదేవ్పూర్ వంటి వివిధ పోలీస్ స్టేషన్ల పరిధి నుండి నమోదైన ఈ సంఘటనలు పట్టణ ప్రణాళిక మరియు విద్యుత్ భద్రతలు ఒక పెద్ద వ్యవస్థాగత వైఫల్యాన్ని ఎత్తిచూపుతున్నాయి. ఈ సంఘటన రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ యూటిలిటీ సంస్థ సిఈఎస్సి మధ్య మాటల యుద్ధాన్ని రేకెత్తించింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సిఈఎస్సి నిర్లక్ష్యంపై నిందలు వేశారు మరియు బాధితుల కుటుంబాలకు నష్టపరిహారం మరియు ఉద్యోగాలను ప్రకటించారు. అయితే విద్యుత్ సంస్థ బాధ్యతను తప్పించుకుంది. ఈ మరణాలు లోపభూయిష్ట అంతర్గత వైరింగ్ లేదా వారు నిర్వహించని వీధి దీపాలు మరియు ట్రాఫిక్ సిగ్నల్ స్తంభాలను తాకడం వల్ల సంభవించాయని సంస్థ పేర్కొంది. అయితే ఈ నిందల ఆట దుఃఖిస్తున్న కుటుంబాలకు ఏమాత్రం ఓదార్పునివ్వదు లేదా సమస్యకు మూల కారణాన్ని పరిష్కరించదు. ఈ విషాదం దుర్గాపూజ కేవలం కొద్ది రోజుల్లోనే ఉన్నందున నగరం యొక్క పండుగ ఉత్సాహంపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. అనేక పండాలు దెబ్బతిన్నాయి, అలంకరణలు పాడయ్యాయి మరియు కళాకారుల కఠిన శ్రమ వర్షంలో కొట్టుకుపోయింది. ఈ వరదలు భౌతిక మరియు ఆర్థిక నష్టాన్ని మాత్రమే కాకుండా లక్షలాది మంది ప్రజల పండుగ మూడును కూడా దెబ్బతీశాయి.